ఆంజనేయుడు వర్సెస్ రావణాసురుడు లంకలో సంచలనం. లంక రావణాసురుడి అహంకారానికి ప్రతీక. కానీ ఆ రోజు ఒక వానరుడు ఆ రాజ్యాన్ని కంపింపచేశాడు. అతడే ఆంజనేయ స్వామి. సీతమ్మ కోసం ఆంజనేయుడు సముద్రం దాటి లంకలోకి ప్రవేశించాడు. అశోకవనంలో సీతమ్మ ఉందని కనుగొని శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని అందించాడు. ఆంజనేయుడు, అమ్మ, శ్రీరాముడు త్వరలోనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. తర్వాత రావణుడు బలాన్ని పరీక్షించేందుకు ఆంజనేయుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షసులు అతన్ని పట్టుకొని రావణాసురుడి సభలోకి తీసుకొచ్చారు. రావణాసురుడు గర్వంగా, ఎవరు నువ్వు? నా లంక ధ్వంసం చేయడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఆంజనేయ స్వామి ధైర్యంగా, నేను శ్రీరాముడి దూతను, సీతమ్మను తిరిగి అప్పగించు, లేదంటే వినాశనం తప్పదు. అప్పుడు రావణాసురుడు నవ్వుతూ, ఒక వానరం నన్ను బెదిరిస్తుందా? రావణుడు కోపంతో ఆంజనేయుడి తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. ఆంజనేయుడు గర్జిస్తూ, ఇది శ్రీరాముడి శక్తి. ఆంజనేయుడు తన అగ్ని తోకతో లంకంతా దహనం చేశాడు. మహారాజ్యం క్షణాల్లో అగ్నికి ఆహుతి అయింది. రాక్షసులు లంక కాలిపోతుంది అంటున్నారు. రావణాసురుడు అప్పుడు గ్రహించాడు, ఇది సాధారణ వానరం కాదని. ఆంజనేయుడు, ఇంకా సమయం ఉంది రావణ, సీతమ్మను అప్పగించు. కానీ అహంకారం వినలేదు. అది చివరకు లంక వినాశానికి దారితీసింది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది.